ఏపీ రాష్ట్ర రూపురేఖలను మార్చే ఓ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. రాబోయే 5 ఏళ్లలో ఏకంగా $15 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు. అమెరికా వెలుపల గూగుల్ నిర్మించబోయే అతిపెద్ద ఏఐ కేంద్రం ఇదే కావడం విశేషం. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్తో పాటు గూగుల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. Policy made all the difference. One bold decision made all the difference. హలో ఆంధ్రప్రదేశ్, విశాఖకు రాబోతున్న ఆసియాలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత గూగుల్ డేటా సెంటర్, అమెరికా తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద డేటా సెంటర్, భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిటీగా విశాఖపట్నం. తొలి దశలో 1,80,000కు పైగా ఉద్యోగాలు. సాగర తీరం విశాఖపట్నం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది. I believe that we are creating history, and what Hyderabad took 30 years, we will actually take not more than 10 years to achieve here in Visakhapatnam. విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రానికి ఎవ్వరూ ఊహించని రీతిలో పెట్టుబడులొస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ కు విశాఖ కేంద్రంగా దాదాపు 88,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి తెలిపింది. ఇది భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది. Lot of people criticize me for giving TCS land for 99 paise, but because we did that, Cognizant is coming to Visakhapatnam. Because we did that, Accenture is coming to Visakhapatnam. Because we did that, Salapur Satwa is coming to Visakhapatnam. Answer is coming to Visakhapatnam. Google is coming to Visakhapatnam. ఈ పెట్టుబడి కేవలం ఒక భవన నిర్మాణం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ను భారతదేశపు ఏఐ రాజధానిగా మార్చే ఒక గొప్ప అవకాశం. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ డేటా హబ్ కు ఆమోదం తెలుపుతూ SIPB విశాఖపట్నానికి AICT వైజాగ్ అనే కొత్త బ్రాండింగ్ ను ఖరారు చేసింది. ఇది త్వరలోనే గ్లోబల్ ఏఐ, క్లౌడ్ మరియు డేటా అనలిటిక్స్ హబ్ గా రూపుదిద్దుకోనుంది. ఫలితంగా కన్స్ట్రక్షన్, ఆపరేషన్స్, ఇంజనీరింగ్ మరియు సప్లై చైన్ వంటి విభాగాల్లో ఏటా 1,80,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.